ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆపదామహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. బుద్ధిర్బలం మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుకమలవాసన విశ్వమాతః క్షీరోజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణం. కొంత దూరం నడిచాక దట్టమైన చెట్లతో పక్షులతో కిలకిలారావాలతో శోభిస్తున్న ఒక ఆశ్రమం కనబడింది. రాముడు మహర్షి భయంకరమైన తాటకావనం దాటాం. అందమైన మహావృక్షాలతో పక్షుల కిలకిలారావాలతో చూడగానే పవిత్ర భావం కలిగిస్తున్న ఆశ్రమం కనపడుతుంది. ఈ ఆశ్రమం ఎవరిది? ఇంతకు మీరు యజ్ఞం చేసే ప్రదేశం ఎక్కడ? మీ యజ్ఞానికి విఘ్నం కలిగించే రాక్షసులు మేము ఎక్కడ వధించాలి? ఏతస్సర్వం మునిశ్రేష్ఠ శ్రోతమిష్యామ్యహం ప్రభో. ఇవన్నీ తెలుసుకోవాలని ఉంది అన్నాడు. విశ్వామిత్రుడు ఆ ఆశ్రమ విశిష్టతను వరించాడు. రామ, శ్రీ మహావిష్ణువు వామనావతారానికి ముందు ఈ ఆశ్రమంలో చిరకాలం తపస్సు చేశాడు. తర్వాత చాలా కాలానికి ఇదే ఆశ్రమంలో కశ్యపుడు తన భార్య అదితితో కలిగిన 1000 సంవత్సరాల తపస్సు పూర్తి చేసుకుని విష్ణు దర్శన భాగ్యాన్ని పొందాడు. తన తపఫలంగా ఆ దేవదేవుడు అతిథి గర్భాన తన పుత్రుడిగా అవతరించమని ప్రార్థించాడు. దేవదేవ, నువ్వు నాకు పుత్రుడిగా జన్మించి అనుగ్రహించు. నా పెద్ద కుమారులకు దేవేంద్రుడికి నువ్వు తమ్ముడుగా అవుతావు. భగవాన్, నువ్వు ఇలా అనుగ్రహిస్తే ఇక్కడ నేను చేసిన తపస్సు సిద్ధించి ఈ ఆశ్రమం సిద్ధాశ్రమం ప్రసిద్ధి చెందుతుంది. వెంటనే నేను కుమారుడిగా పొందే భాగ్యాన్ని ప్రసాదించు. విష్ణువు అనుగ్రహించాడు. కశ్యప పుత్రుడైన ఇంద్రుడికి తమ్ముడుగా జన్మించడం వలన శ్రీ మహావిష్ణువు ఉపేంద్రుడు అని పేరు వచ్చింది. కశ్యప ప్రజాపతి తపస్సు సిద్ధించిన ప్రదేశం కనుక ఈ ఆశ్రమానికి సిద్ధాశ్రమం అని పేరు వచ్చింది. ఆ కాలంలో విరోచనుడు కుమారుడైన బలిచక్రవర్తి ముల్లోకాలను జయించి తన పరిపాలనలోకి తెచ్చుకున్నాడు. దేవతలకు నిలువనడ లేకుండా పోయింది. ఆ బలిచక్రవర్తి ఒక మహాయజ్ఞం తలపెట్టాడు. ఆ యజ్ఞానికి వామనావతారంలో యాచకుడిగా వెళ్ళి బలి నుంచి తమను కాపాడమని దేవతలంతా విష్ణువును ప్రార్థించారు. విష్ణువు అంగీకరించాడు. విష్ణువు అదితి కశ్యపులకు పుత్రుడిగా జన్మించి వామరూపం ధరించి బలిచక్రవర్తికి వెళ్ళాడు. బలి 3 అడుగుల నేలను యాచించాడు, బలిదానం ఇచ్చాడు. బలిని 3 అడుగుల నేలను యాచించాడు, బలిదానం ఇచ్చాడు. వామనుడు స్వీకరించాడు. ఆ 3 అడుగులతో వామనుడు ముల్లోకాన్ని ఆక్రమించి బలిని బంధించి త్రిలోకాధిపత్యాన్ని తిరిగి మహేంద్రుడికి ఇచ్చాడు. అనంతరం ఈ ఆశ్రమంలో తపస్సు చేశాడు. ఇంతలో ఆశ్రమం వచ్చింది. విశ్వామిత్రుల వారు ఇలా అన్నారు: శ్రీ మహావిష్ణువు పట్ల భక్తి వల్ల నేను ఈ ఆశ్రమంలో తపస్సు చేస్తున్నాను. ఇదిగో ఈ పవిత్ర ఆశ్రమం ప్రవేశిస్తున్నాం. తాత తవాప్యేతద్యదా మమ. నాయన, ఈ ఆశ్రమం నాకు అంతో నీకు అంతే. ఇక్కడ నేను యజ్ఞం చేస్తున్నాను. నువ్వు మారీచు స్వభావాలు వధించాల్సింది కూడా ఇక్కడే. సిద్ధాశ్రమంలో ఉన్నంతా విశ్వామిత్రుని చూసి పరుగును ఎదురు వచ్చి పూజించారు. రాజపుత్రులైన రామలక్ష్మణులకు అతిథి పూజలు చేశారు. తర్వాత రామలక్ష్మణులకు ముహూర్త కాలం విశ్రమించి విశ్వామిత్రుడితో, మునిపుంగవ అద్జైవ దీక్షాం ప్రవేశ. నేడే దీక్షలో ప్రవేశించండి. మీ యజ్ఞరక్షణ బాధ్యత మాది. నిర్విఘ్నంగా యజ్ఞం పూర్తయి కార్యసిద్ధి పొందడం వల్ల ఈ సిద్ధాశ్రమం పేరు మరొకసారి సార్థకం అవుతుందన్నారు. విశ్వామిత్రుడు విద్యుత్ విధానం శాస్త్రాల్లో చెప్పిన విధంగా యజ్ఞదీక్షను వహించాడు. రామలక్ష్మణులు మరునాడు పాతకాలాన్ని లేచి సంధ్యోపాసనం చేశారు. అగ్నిహోత్రం చేసి కూర్చున్నాడు. విశ్వామిత్రుని సమీపించారు. ఓ మహర్షి, రాక్షసులు ఏ సమయంలో వస్తారని అడిగారు. పక్కనున్న మునులు, నాయన, విశ్వామిత్రుల వారు యజ్ఞదీక్షలో ఉన్నారు. యజ్ఞం పూర్తయ్యే వరకు వారు మౌనంగానే ఉంటారు. మీరు నేటి నుండి 6 రోజులు పగలు రాత్రి యజ్ఞ సంరక్షణ చేయాలి అన్నారు. రామలక్ష్మణులు 5 రోజులు అహర్నిశలు కంటి మీద రెప్ప వేయకుండా కాపలా కాశారు. 6వ రోజు రాముడు లక్ష్మణుడు వచ్చేసరికి ఈ రోజు తప్పక వస్తారు, అప్రమత్తంగా యుద్ధానికి సిద్ధంగా ఉండని హెచ్చరించాడు. సుస్వరం ఉచ్చరిస్తున్న మంత్రధ్వని తరంగాలు ఆశ్రమం ప్రాంతాన్ని పునీతం చేస్తున్నాయి.
నైష్టికులైన ఋత్విక్ పురోహితులతో వెలుగుతున్న యజ్ఞవేదిక ఒక్కసారి భగ్న జ్వలించింది. శాస్త్ర ప్రకారం ఇది ఆపదను సూచిస్తుంది. అంతలో భయంకరమైన శబ్దం వినిపించింది. నిర్మల ఆకాశంలో కారు మబ్బుల్లా మారుచ సుబాహులు తమ అనుచరణ గణంతో కలిసి రక్తమాంసాలు వర్షిస్తూ ఆకాశ మార్గంలో దూసుకు వస్తున్నారు. ఆ రాక్షసులు మాయా వికారాలు ప్రదర్శిస్తూ శ్రావణ మేఘాల్లాగా ఆకాశమంతా ఆవరించున్నారు. వారందరికీ ముందు మహాకాయుడైన మారీచుడున్నాడు. రాముడు ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా లక్ష్మణ వాయుమేఘాలను ఎగరగొట్టేనట్టు దుష్టుడైన ఈ రాక్షసుని మానవాస్త్రంతో ఎగరగొడతాను చూడు అని మానవాస్త్రం అభిమంత్రించి మారీచుడికి గురిపెట్టి వదిలాడు. సతేన పరమాస్త్రేణ మానవేన సమాహత సంపూర్ణం యోజన శతం క్షిప్త సాగర సంప్లవే. ఆ మహాస్త్రం దెబ్బకు మారీచుడు స్పృహ కోల్పోయి 100 యోజనాల దూరం ఉన్న సముద్రంలో పడ్డాడు. రాముడు తిరిగి లక్ష్మణ్తో ఇలా అన్నాడు, ఈ మానవాస్త్రం సంహరించే అస్త్రం కాదు, కనుక వీడి ప్రాణాలు తీయలేదు. దాని ధర్మాన్ని అనుసరించి వీడికి స్పృహ మాత్రమే పోగొట్టి దూరంగా ఎగరగొట్టి సరే, వీడి వెనక ఇంకొక పాపిష్టి రాక్షసుడు ఉన్నాడు కదా, వాడిని ఆగ్నేయాస్త్రం ప్రయోగించి వధిస్తాం. రాముడు వీచిన ఆగ్నేయాస్త్రం శివాడి గుండెను చీల్చింది. వాడు నేల కొడిగాడు. రాముడు వాయువాస్త్రం ప్రయోగించి మిగిలిన రాక్షసులను సంహరించాడు. యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తయింది. విశ్వామిత్రుడు సంతోషించాడు. పూర్వం యుద్ధములో విజయం సాధించిన దేవేంద్రుడు దేవతలు ఎలా పూజించారో అలా అక్కడ మునులు రాముణ్ణి ప్రశంసించారు. కృతార్థోస్మి మహాభాగో కృతం వరవచస్త్వయ సిద్ధాశ్రమమిదం సత్యం కృతం రామ మహాయశ. రామ మహాభాగో, పితృవాక్య పరిపాలన చేసావు, నీ వల్ల నా యజ్ఞం పూర్తయింది, కృతార్థుడయ్యాను, మీ వల్ల ఈ సిద్ధాశ్రమం పేరు మరొకసారి సార్థకమైంది అన్నాడు విశ్వామిత్రుడు. రాత్రి అందరూ ఆనందంగా సుఖంగా నిద్రించారు. మరునాడు ఉదయం రామలక్ష్మణులు పూర్ణాహరణ క్రియలు ఉదయం చేయవలసిన సంధ్యావందనాలు మొదలైన పూర్తి చేసుకున్నారు. ఋషుల మధ్య అగ్నిహోత్రం వెలుగుతున్న విశ్వామిత్రుడి ముందు నుంచి నమస్కరించి ఇమోస్మం మనుష్యార్థూల కింకరు సముపస్థితౌ ఆజ్ఞాపయా యథేష్టం వై శాసనం కరవామ కిం. ఓ మునివర్య, మేము మీ కింకరం ఏం చేయాలో ఆజ్ఞాపించండి, మీ ఆజ్ఞ పాటించడం సిద్ధంగా ఉన్నాం అన్నారు. అక్కడ ఉన్న ఋషులు విశ్వామిత్రుడి ఆజ్ఞ తీసుకుని రామ, మిథిలాపతి జనక మహారాజు గొప్ప యజ్ఞం చేస్తున్నాడు, మేమందరం ఆ యజ్ఞం చూడటానికి వెళ్తున్నాం, మీరు కూడా మాతో రండి. జనకుడి వద్ద విశిష్టమైన శివధనుస్సు, మిథిలాపతి ఆయన దేవరాత్రి దృఢమైన ఆ ధనుస్సును యజ్ఞఫలంగా దేవతల నుండి పొందాడు. అప్పటి నుండి మిథిలాధిపతి ఇంట్లో ఉన్న పూజ్య వస్తువులు ఆ ధనుస్సు ప్రధానమైంది. దాన్ని దేవ గంధర్వ దానములు ఎవరు కదపలేకపోయారు. మీరు దాన్ని తప్పక చూడాలన్నారు. మునులు చెప్పినది విశ్వామిత్రుడి అభిప్రాయమే, అది రామలక్ష్మణుల ఆదేశమే. వారు మాట్లాడకుండా రామలక్ష్మణుడు కూడా ప్రయాణానికి సిద్ధమయ్యారు. విశ్వామిత్రుడు వనదేవతల వద్ద సెలవు తీసుకున్నాడు. వనదేవతలారా, నేను ఏ సంకల్పంతో ఈ ఆశ్రమానికి వచ్చానో అది సిద్ధించింది. ఇక్కడి నుంచి ఉత్తరాన హిమాలయాలకు తపస్సు చేసుకునేందుకు వెళ్తున్నాను. సెలవు, మీకు క్షేమం అవగాక. అనంతరం ఆ సిద్ధాశ్రమం ప్రదక్షిణం చేశాడు. అక్కడ ఉన్న పశుపక్షాదులు విశ్వామిత్రుడు వెనుక తాము ప్రయాణమయ్యి ఆ తపస్సు వాడిని నచ్చచెప్పి వెనక్కి పంపించి వేశాడు. రామలక్ష్మణులతో ఋషి బృందంతో ఉత్తర దిశగా మిథులకు ప్రయాణమయ్యాడు. విశ్వామిత్రుని అనుసరించి బయలుదేరిన వేదవేత్తలు నిత్యానుష్ఠానానికి అవసరమైన సంభారాలు సుమారు 100 బళ్ళల్లో బయలుదేరారు. బళ్ళతో స్వస్తి. జై శ్రీరామ్. మంగళాశాసన పరైమదాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్య సకృపాయాస్తు మంగళ.